చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, మునక్కాయ టమాటో కర్రీ అండి. ఎప్పుడు ఒకేలాగా ఏం చేస్తారు, ఇలా పాలు వేసుకొని చేసుకోండి, అచ్చం చికెన్ కర్రీలానే ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ రెసిపీ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అయ్యాక మునక్కాయ ముక్కలను కూడా వేసి అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 50% ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి బాగా ఉడికించుకున్నాక అందులోనే 1 కప్పు పాలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర పాలు లేకపోతే స్కిప్ చేసేయవచ్చండి. పాలు అయితే వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకొని ఒక మునక్కాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అందులోనే కొబ్బరి పొడిని వేసి పైన కొత్తిమీరని కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి.